ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఒంగోలులోని సమగ్ర శిక్షణ కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ప్రతిభ కనబర్చారు. జిల్లా స్థాయిలో జరిగిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రధాన ఉపాధ్యాయులు జిఎస్ఆర్ సాయి, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. Good morning to one another. My name is Rishita. I am studying 10th standard. Now I am here to discuss about school education must include vocational training. Vocational training. Vocational education and training, VET, also known as CTE, Career Technical Education, is a type of education that prepares people for specific jobs, skill and trade. Example, beautician, telecommunication, etc. The future belongs to those with diverse skills. The vocational education will also help the schools to cultivate the required skills. We discuss our topic వచ్చేసి vocational training. So vocational training మన ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. vocational training అంటే ఏంటి? ఎవరికైనా పీపుల్ ఎవరికైనా vocational training అనేది డెవలప్మెంట్ స్కిల్స్ని ఇంకా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని అన్నిటినీ ఇంక్రీజ్ చేస్తుంది. సో దీనికి ఇంట్రడక్షన్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి అసలు ఈ ఒకేషన్ ట్రైనింగ్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఈవెన్ సంబడి అంటే కొంతమందికి అకాడమిక్స్లో ఉండకపోవచ్చు, సో ఫర్దర్గా స్పోర్ట్స్కి అయినా ఉండొచ్చు, లేదా అదర్ కోర్సెస్ బ్యూటీషియన్ అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒకటైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, క్రాఫ్ట్ అయి ఉండొచ్చు. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళకి ఫర్దర్గా కోర్సెస్ నేర్చుకొని వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. Artificial intelligence is the intelligence possessed by the machines under which they can perform various functions with human help. Do you know John McCarthy was known as the father of artificial intelligence. Artificial intelligence enhances the speed, precision and effectiveness of human effort. రాష్ట్ర వ్యాప్తంగా 8, 9, 10 తరగతి విద్యార్థులకి సెప్టెంబర్లో వారధి ఫౌండేషన్ వారు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో 8, 9, 10 చదువుతున్న విద్యార్థులకి ఈరోజు ఇక్కడ ఎస్ఎస్ఏ భవనంలో వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీ పెడుతున్నాం. వీటిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళని వారధి ఫౌండేషన్ వాళ్ళు స్టేట్ లెవెల్లో నిర్వహించే పోటీకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన టీంను పంపిస్తాం. దీంట్లో విద్యార్థులందరూ కూడా వివిధ మండలాల నుంచి పాల్గొన్నారు. వారందరూ కూడా తర్వాత జడ్జిమెంట్ చేసిన తర్వాత వాళ్ళలో ఫస్ట్ వచ్చిన టీం ఈ టీమ్ ఈవెంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని వారధి ఫౌండేషన్ వారి స్టేట్ లెవెల్ పోటీకి పంపిస్తారు. సార్ వీళ్ళకి ప్రైజ్ మనీ ఉందా? ప్రైజ్ మనీ ఉందా సార్? ప్రైజ్ మనీ. వాళ్ళ పేరు రాధాకృష్ణ, స్కూల్ ఎస్టేట్ సోషల్, జెడ్పీహెచ్ఎస్ తెల్లబాడు. ఈరోజు వారధి అనేటువంటి సంస్థ సహకారంతో మన జిల్లాలో విద్యార్థుల కోసం 2 రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఒకటి వ్యాస రచన, మరొకటి డిబేట్. ఈ 2 పోటీలకు గాను జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి విద్యార్థులు వచ్చున్నారు. దీనికి గాను 2 రకాల అంశాలను మనం తీసుకున్నాం.
వీటికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం ముందే అనౌన్స్ చేస్తున్నాం. ఆ టాపిక్ రిలేటెడ్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చున్నారు. ఎస్ఏ రైటింగ్ 2 టాపిక్స్ ఇచ్చున్నాము. వాటిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక టాపిక్ మీద వాళ్ళు ఎస్ఏ ప్రజెంట్ చేస్తారు. ఇది గ్రూప్ యాక్టివిటీగా తీసుకున్నాము. అంటే ఒక స్కూల్ నుంచి ఒక గ్రూప్గా తీసుకొని వాళ్ళు ఎస్ఏ రైటింగ్ ప్రజెంట్ చేస్తారు. అట్లనే ఇంకొకటి డిబేటింగ్ సంబంధించి కూడా 2 టాపిక్స్ ఇచ్చున్నాము. ఆ 2 టాపిక్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ డిబేటింగ్ ప్రజెంట్ చేస్తారు. ఆ రకంగా ఇక్కడికి వచ్చిన టీముల్లో బెస్ట్ టీంని సెలెక్ట్ చేసి మనం స్టేట్కి పంపిస్తాం సార్. స్టేట్లో మళ్ళీ అక్కడ ఈవెంట్స్ జరుగుతాయి. దాన్ని బేస్ చేసుకొని స్టేట్ బెస్ట్ టీమ్కి క్యాష్ అవార్డ్స్ అవి ఉంటాయి సార్.